నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మెనోపాజ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మెనోపాజ్ టైంలో ఫేస్ చేసే కాంప్లికేషన్స్ ఏంటి, ఈ కండిషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మెనోపాజల్ సిండ్రోమ్స్ వాటి ట్రీట్మెంట్స్ గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబిత గారు. నమస్తే మేడం. సో ఫస్ట్లీ అసలు మెనోపాజ్ అంటే ఏంటి అండ్ ఏ ఏజ్లో ఈ మెనోపాజ్ అనేది రావడం జరుగుతుందంటారు? మెనోపాజ్ అనేది ఆడవారిలో 40+ ఏజ్ నుంచి, అంటే కొంతమందికి 42-43 ఏజ్ నుంచి మొదలైతూ 51 ఇయర్స్ వరకు ఇది వచ్చే అవకాశం ఉంటుంది. మన ఇండియన్ ఆన్ అన్ యావరేజ్ 43 to 50 ఇయర్స్ లోపల మెనోపాజ్ అటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. మెన్స్ట్రువల్ పీరియడ్స్ అనేది స్టాప్ అవ్వటం అనేది ఇది న్యాచురల్ ఫెనామినా. ఇక్కడ అనోవ్యులేటరీ సైకిల్స్ అనేది ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ 40 ఇయర్స్ కూడా మనకి అనోవ్యులేటరీ సైకిల్స్ అనేది ఉంటాయి. సో అలా ఉన్నప్పటికీ, అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పటికీ, చేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫ్లో అనేది చేంజ్ అయినప్పటికీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ఏజ్లో కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చూసుకోకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి కేసెస్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా మెనోపాజల్ ఏజ్ అనేది రాకముందు పెరీ మెనోపాజల్ ఏజ్ అని చెప్తూ ఉంటాం. సో ఇట్ మే ఎక్స్టెండ్ ఫ్రమ్ 2 to 8 ఇయర్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, హాట్ ఫ్లషెస్ రావడం కావచ్చు, లేదా వెయిట్ గెయిన్ అవ్వడం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈవెన్ ద పెరీ మెనోపాజల్ ఏజ్ కూడా ఈ యొక్క వెయిట్ గెయిన్, థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్, కొంతమందికి కార్డియోవాస్కులర్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే హార్ట్కి సంబంధించినటువంటి చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ లెవెల్స్ కూడా ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో యూజువల్లీ 43 ఏజ్ 45 ఏజ్లో నుంచి మొదలైనటువంటి పెరీ మెనోపాజల్ స్టేజ్ 51 వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి హాట్ ఫ్లాషెస్ అనేది మైల్డ్ టు సివియర్, అంటే కొంతమందికి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, కొంతమందికి చాలా సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. హాట్ ఫ్లాషెస్తోని ఫీవర్ కండిషన్లో ఉన్నటువంటి కండిషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి కొంతమందికి ఈవెన్ అలోపతి మెడికేషన్ కూడా ఇస్తూ ఉంటారు టు లోవర్ ద హైపర్ టెన్షన్. సో లోవర్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ పెరగకుండా ఉండేటట్టుగా మెడిసిన్స్ కూడా ఉంటూ ఉంటాయి. యూజువలీ ఈస్ట్రోజన్ థెరపీ అనేది తీసుకుంటూ ఉంటారు, బికాస్ దెర్ ఇస్ ఫాల్ ఇన్ ఈస్ట్రాడయాల్. ఈస్ట్రాడయాల్ అనేది మన హార్మోన్. ఎప్పుడైతే పెరిమెనోపాజల్ స్టేజ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయో కాల్షియం అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దట్స్ వై దెర్ ఈస్ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఇన్ బోన్, అంటే బోన్స్ అనేది బలహీనపడే అవకాశం ఉంటాయి. సో అలా బోన్లో ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అయినప్పుడు తెలియకుండానే నీ జాయింట్ పెయిన్స్ రావటము, లేదా డీజనరేషన్ అంటే అరుగుదల అనేది మొదలైపోవటం అనేది చూస్తూ ఉంటాం. సో మెనోపాజల్ ఏజ్ని చాలా జాగ్రత్తగా కాషియస్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూజువల్లీ మైల్డ్ సిమ్టమ్స్తోని కొంతమంది పేషెంట్స్కి ఏ ప్రాబ్లం లేకుండానే మెనోపాజల్ స్టేజ్ ఎంటర్ అవ్వటము, లేదా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోయి మెల్లిగా టేపర్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది. బట్ చాలామంది పేషెంట్స్లో మూడ్ స్వింగ్స్ రావటము, అలాగే స్లీప్లెస్నెస్ రావటము, హాట్ ఫ్లషెస్ రావటము, ఆస్టియోపోరోటిక్ చేంజెస్ రావటము, చాలా రెగ్యులర్గా బ్యాలెన్స్ ఇష్యూస్ రావటము, వెయిట్ గెయిన్ అవ్వటము, అలాగే కొంతమందికి మూడ్ చేంజెస్ అనేది కూడా చాలా సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ వాడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ అన్నీ కూడా సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ బట్టి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయి, ఇది మెనోపాజల్ ఏజ్ కూడా కాదు మాది, వీఆర్ జస్ట్ 38, 39 అనేసి. ఎస్, నవడేస్ ఎర్లీ మెనోపాజ్ అనేది చూస్తూ ఉన్నాము. సో 38, 39, 41 ఏజ్లో కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తూ, అంటే వాళ్ళకి చాలా గ్యాప్ ఉండటం, 25 డేస్ సైకిల్ లేకుండా 40 డేస్ సైకిల్, 60 డేస్ సైకిల్ వస్తూ వెయిట్ గెయిన్ అవ్వటము, పీసీఓఎస్ చేంజెస్ కనిపించటము, అలాగే థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ అవ్వటము, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే చాలా క్లియర్గా ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అనేది రైజ్ అయిపోయింది కాబట్టి మీకు మెనోపాజల్ ఏజ్ అని చెప్పడానికి కూడా ఉండదు. ఎందుకంటే దేర్ ఇస్ ఫ్లక్చుయేషన్ ఎవ్రీ మంత్.
ఫాల్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్, రైజ్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చూస్తూ ఉంటాం. సో చాలా కరెక్ట్గా ఇది మెనోపాజల్ ఏజ్ అని కూడా చెప్పలేకుండా ఉంటుంది. సో యాన్యులేటరీ సైకిల్స్ ఉన్నప్పటికీ దెర్ ఈజ్ ఫ్లక్చుయేషన్, అంటే 1 month ఇట్ మే బీ యాన్యులేటరీ, 1 month ఇట్ మే బీ ఓవ్యులేటరీ. సో ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ హార్మోన్స్ వల్లనే చాలా చేంజెస్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయో దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం. హాట్ ఫ్లషెస్ అనేది, బర్నింగ్ అనేది, లేదా వెజైనల్ డ్రైనెస్ అనేది చాలా మందిలో చాలా ఇబ్బందులు కనిపిస్తుంటాయి. ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉండటము. సో సూపర్ యాడెడ్గా థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆల్రెడీ థైరాయిడ్ పేషెంట్స్లో కూడా ఈ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి అన్నీ కూడా హాట్ ఫ్లషెస్, మూడ్ చేంజెస్, స్లీప్ డిసార్డర్స్, థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అంశాలు. సో ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్కి హోమియోపతిలో వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. నో సైడ్ ఎఫెక్ట్స్, అంటే మనకి ఎనీ ఈస్ట్రోజన్ థెరపీ తీసుకున్నా ఎక్కువ కాలం తీసుకోలేరు. ఎనీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకున్నా కానీ కొంచెం వెజైనల్ ప్లేస్మెంట్స్ తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. సో ఇవన్నీ కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అండ్ హార్మోనల్ రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. అవన్నీ లేకుండా హోమియోపతిలో వితౌట్ హార్మోన్స్ సింపుల్ మెడిసిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ యొక్క మెనోపాజల్ సిమ్టమ్స్ని చాలా ఈజీగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు చెప్పినట్టే చాలా ఎక్కువ మందిలో త్వరగా మెనోపాజ్ ఫేజ్ అనేది చూస్తున్నాం. అంటే మెనోపాజ్ త్వరగా అవ్వడం వల్ల కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు? ఎస్, వెయిట్ గెయిన్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం. అలాగే ఆస్టియోపోరోటిక్ చేంజెస్, బోన్స్లో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ బికాస్ వెజైనల్ డ్రైనెస్ అండ్ దెర్ ఇస్ లిబిడో అంటే లో సెక్షువల్ డ్రైవ్ అని చెప్పుకోవచ్చు. సో యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఒకవేళ ఇవన్నీ డెవలప్ అయితే కనుక ఫ్యామిలీ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో వచ్చినప్పుడు ఆస్టియోపోరోటిక్ చేంజెస్ వెన్ ద పేషెంట్ ఈస్ గాన్ ఇన్ టు మెనోపాజల్ ఏజ్ అట్ 35 or 38 years వాళ్ళకి బోన్స్ అనేది కూడా వీక్ అవ్వడం చాలా తొందరగా, ఏజింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం. సో ఏజింగ్ ప్రాసెస్ ఎక్కువ అయినప్పుడు ఖచ్చితంగా కాంప్లికేషన్స్ అనేది యూజువల్లీ నాట్ ఓన్లీ హార్మోనల్, దెర్ ఈజ్ చేంజ్ ఇన్ ద బ్యాలెన్స్ ఇష్యూస్, అంటే మజిల్ లాస్ కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాము. అలాగే వెయిట్ ఇష్యూస్ కొంతమందిలో చూస్తూ ఉంటాం. వాటర్ రిటెన్షన్ కొంతమందిలో చూస్తూ ఉంటాం బికాస్ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కనుక. సో ఇవన్నీ కూడా ఎర్లీ ఏజ్లో వచ్చినప్పుడు న్యాచురలీ ఏజింగ్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా అయ్యేటువంటి అవకాశం. సో ఖచ్చితంగా మెనోపాజ్ అనేది రెగ్యులేషన్ చేసుకోవటము, అంటే బై ద ఏజ్ ఆఫ్ 35 కరెక్ట్గా హార్మోన్స్ రెగ్యులేట్ అయ్యేటట్టుగా చూసుకుంటే కనుక ఇవన్నీ కాంప్లికేషన్స్ని కూడా అవాయిడ్ చేసే అవకాశం. అండ్ క్రోనిక్ డిజార్డర్స్తో, క్రోనిక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ వీటితో సఫర్ అయ్యే వాళ్ళల్లో మెనోపాజ్లో వచ్చే కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అని అనుకోవచ్చు అంటారు? ఎస్, ఖచ్చితంగా ఉంటాయి. కార్డియోవాస్కులర్ డిసార్డర్స్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే హార్ట్కి రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం అందుకని మెనోపాజల్ ఏజ్ అవ్వంగానే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. హైపర్ టెన్షన్ డిటెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. దెర్ ఇస్ సమ్ డయాబెటిక్ చేంజెస్, థైరాయిడ్ ఇవన్నీ కూడా అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ దెర్ ఇస్ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద వెయిట్ గెయిన్. వెయిట్ అనేది వాళ్ళకి తెలియకుండానే, ఈవెన్ దో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దేర్ డైటరీ హ్యాబిట్స్, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దేర్ ఎక్సర్సైజ్ రెజిమ్, వెయిట్ గెయిన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. అంటే 2 to 8 kgs వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండేటట్టుగా వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం అనేది, డైటరీ చేంజెస్ అనేది ఫాలో అవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు హైపర్ టెన్షన్, డయాబెటీస్ రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటే కనుక ఆఫ్టర్ మెనోపాజ్ కార్డియోవాస్కులర్ చేంజెస్ రాకుండా ఉండటము, అలాగే డయాబెటీస్, థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉండేటట్టుగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉంటాయి. నాట్ ఓన్లీ కార్డియో ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి. కొంతమందికి బ్యాలెన్స్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే మెనోపాజల్ ఏజ్లో ఆ తర్వాత తరచుగా పడుతూ ఉంటారు. ఫాలింగ్ అనేది ఎక్కువగా కనిపించింది బికాస్ ఆఫ్ బ్యాలెన్స్ ఇష్యూస్. సో ఈ బ్యాలెన్స్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం. అండ్ చాలామంది చెప్తుంటారు, అంటే పీరియడ్స్ టైంలో కాల్షియం ట్యాబ్లెట్స్ అవి వాడడం చాలా మంచిది. సో దానివల్ల ఏమన్నా అంటే కాల్షియం డెఫిసిట్ అనేది మెనోపాజ్ టైంలో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందా? అలా వాడడం వల్ల అంటే మెనోపాజ్ టైంలో ఏమన్నా
తక్కువ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? ఎస్, బికాస్ కాల్షియం అనేది 40+ ఏజ్ గ్రూప్ నుంచి కూడా ఎక్కువ అవసరం ఉమెన్కి అనేది మనకు తెలిసినటువంటి విషయమే. బికాస్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ ద ఈస్ట్రోజన్స్ చేంజ్ అయినప్పుడు బాడీలో కాల్షియం ప్రొడక్షన్ కానీ అబ్జార్ప్షన్ కానీ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్లే ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఆస్టియోపోరోటిక్ చేంజెస్ కనిపించకుండా ఉండాలి అంటే మీ కాల్షియం లెవెల్స్, నాట్ ఓన్లీ కాల్షియం సప్లిమెంట్స్, యూ కెన్ టేక్ ఫుడ్ రిలేటింగ్ టు కాల్షియం. అంటే మనకి ఎక్కువగా కాల్షియం రిచ్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే కూడా మనకు అవసరం ఉన్నటువంటి 500 mg ఆఫ్ కాల్షియం మన బాడీకి సరిపడా తీసుకుంటే కనుక ఈ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ని మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. సో మెనోపాజల్ ఏజ్లో చాలా ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే బై ద టైమ్ ఉమెన్ అటైన్ మెనోపాజ్ ఆల్రెడీ డీజనరేషన్ ఇన్ ద నీ జాయింట్స్, అంటే మోకాలు నొప్పితో కానీ లేదా నడుము నొప్పితో కానీ ఎక్కువగా బాధపడేటువంటి ఫీమేల్ని మనం చూస్తూ ఉంటాం. బికాస్ ఆల్రెడీ అక్కడ అరుగుదల మొదలైపోయింది కాబట్టి వాళ్ళకి పెయిన్ కానివ్వండి, లేకపోతే షియాటికా పెయిన్ కానివ్వండి, మోకాలు నొప్పులు కానివ్వండి, మెనోపాజ్ ఏజ్ వరకే వచ్చేటువంటి అవకాశం. అండ్ మెనోపాజ్ ఫేజ్ అనేది ఇంతకాలం నడుస్తుంది అంటే ఇంతకాలం కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది ఏమన్నా ఉంటుందంటారు? ఎస్, యూజువల్లీ 55 వరకు కూడా ఇది ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ అటైనింగ్ మెనోపాజ్ అంటే పూర్తిగా మెన్స్ట్రల్ సైకిల్స్ పూర్తిగా కంప్లీట్గా ఆగిపోయిన తర్వాత కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అనేది ఒక 3-4 ఇయర్స్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. టిల్ దే అడ్జస్ట్, అంటే మనకి ఈస్ట్రోడయల్స్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో, మనకి కాల్షియం అబ్జార్ప్షన్, ఈస్ట్రోజన్ వల్ల ఉండేటువంటి మెటబాలిజం ఏదైతే బాడీలో ఉంటుందో అవన్నీ అడ్జస్ట్ అయ్యే వరకు కూడా టైం పడుతుంది. సో ఆ మెటబాలిజం చేంజెస్ అన్నీ కూడా నార్మల్గా రెగ్యులేట్ అయిన తర్వాతే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ మూడ్ చేంజెస్, వెయిట్ గెయిన్ కానివ్వండి, లేదా బాడీలో ఉన్నటువంటి హాట్ ఫ్లషెస్ కానివ్వండి, లేదా పెయిన్స్ కానివ్వండి, ఫెటీగ్నెస్, చాలా అలసటగా ఉండటము, నిద్ర పట్టకపోవడము, జ్వరంలో ఉన్నటువంటి కండిషన్ చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఫీవర్లో ఏదైతే కండిషన్ ఉంటుందో ఆ కండిషన్ ఆడవాళ్ళలో మెనోపాజల్ ఆర్ పెనీ మెనోపాజల్ ఏజ్లో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మెనోపాజ్కి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోకపోయినా ఆ ఇబ్బందులు కాంప్లికేషన్స్ అనేవి సెటిల్ డౌన్ అవుతాయి అంటారు? ఎస్, ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా అనేది ఎంత సివియర్గా ఉన్నాయి వాళ్ళకి సిమ్టమ్స్ అనే దాన్ని బట్టి డిపెండ్ అయిపోయి ఉంటుంది. కొంతమందిలో చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. హాట్ ఫ్లషెస్ అనేది కొంతమందికి డేలో 1 టైం మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ మే పర్సిస్ట్ ఫర్ 5 to 10 minutes అంతే. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ 10 times హాట్ ఫ్లషెస్ ఇన్ ఎ డే, అలాంటప్పుడు వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోతూ ఉంటారు. సో అలా హాట్ ఫ్లషెస్ ఎక్కువ టైము పర్ డే 10 times or 15 times వస్తున్నట్టయితే నోట్ చేసుకోండి. 10 to 15 times or 5 times కంటే ఎక్కువ వస్తున్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా ఫెటిగ్నెస్ కానివ్వండి, స్వెటింగ్స్ ఎక్కువ రావడం కానివ్వండి, వెయిట్ గెయిన్ అవ్వడం కానివ్వండి, నార్మల్ యాక్టివిటీ పని చేసుకోలేకపోవడం, వెజనల్ డ్రైనెస్, బర్నింగ్ యూరినేషన్, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద జెనైటల్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనకి మెనోపాజల్ ఏజ్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలా అది కాకుండా మూడ్ స్వింగ్స్ అనేది కూడా కనిపించే అవకాశం ఉంది. మూడ్ స్వింగ్స్లో చాలా సివియర్గా ఎఫెక్ట్ అయినటువంటి ఉమెన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఈ మూడ్ స్వింగ్స్ కూడా హోమియోపతిలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ యాంటీ డిప్రెషన్స్, బికాస్ ఎప్పుడైతే యాంటీ డిప్రెషన్స్ వాడుతున్నారో మీకు ఆటోమేటిక్గా థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వితిన్ 1 or 2 years ఆఫ్ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కూడా కొంతమందికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. సో అవన్నీ లేకుండా మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక పూర్తిగా నార్మల్కి వచ్చే అవకాశం. అంటే హోమియోపతిలో ఓన్లీ సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్, అంటే మెయిన్గా మెనోపాజ్ విషయంలో సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే ఏమైనా డిఫరెంట్గా అంటే మెనోపాజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని కంట్రోల్ చేయగలుగుతారు? ఎస్, రెండు కూడా ఉంటాయి. మెనోపాజ్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ మెయిన్గా వచ్చేసి హైపర్ టెన్షన్ అని చెప్పుకోవచ్చు, కార్డియోవాస్కులర్ డిసార్డర్స్ అని చెప్పుకోవచ్చు, మూడోది డీజనరేషన్ ఆఫ్ జాయింట్స్. సో ఇవి 3 కూడా కాంప్లికేషన్స్. అంటే ఈవెన్ ఆఫ్టర్ అటైనింగ్ మెనోపాజ్ ఆఫ్టర్ దాట్ 5 years తర్వాత కూడా కంటిన్యూ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. సో లైఫ్ లాంగ్ ఒకసారి మెనోపాజల్ ఏజ్లో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఇది లైఫ్ లాంగ్ ఈ డిజీజెస్ ఉండే అవకాశం ఉంటుంది. అవి ప్రోగ్రెసివ్ కూడా.
ఈవెన్ కార్డియోవాస్కులర్ డిసార్డర్స్ ఆర్ ప్రోగ్రెసివ్ అండ్ ఈవెన్ హైపర్టెన్షన్, డయాబెటీస్ అండ్ డీజనరేటివ్ చేంజెస్, ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ డిసార్డర్స్. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ వస్తూ ఉంటాయి. అరుగుదల కూడా ఫస్ట్ స్టేజ్ ఉన్నటువంటి అరుగుదల సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి వచ్చే అవకాశం. అండ్ ఎలాంటి కండిషన్స్లో మెనోపాజ్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? అంటే 55 ఏజ్ దాటిన తర్వాత కూడా వచ్చేయచ్చు. చాలా మంచి క్వశ్చన్ ఇది. మెనోపాజ్ డిలే అయితే అది ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే 50+ ఏజ్ గ్రూప్లో 51, 52 వరకు అంటే యూ కెన్ సీ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అనేది. అంటే ఇక్కడ మనకి హెవీ మెన్స్ట్రుయల్ బ్లీడింగ్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ 50+ ఏజ్ గ్రూప్ ఖచ్చితంగా దానికి ప్యాప్స్మియర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ రెగ్యులర్గా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్ని గ్రోత్స్ అనేవి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో 50లో మెనోపాజల్ అటైన్ అయిపోయి మెన్స్ట్రుయల్ పీరియడ్స్ స్టాప్ అయిపోయినట్టయితే కనుక ఏ ప్రాబ్లం ఉండదు. హెవీ మెన్స్ట్రుయల్ పీరియడ్స్ వస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఎనీ క్యాన్సరస్ గ్రోత్. సో 50+ అని చెప్పుకుంటే కూడా 51, 52 ఇస్ ద లాస్ట్ స్టేజ్. అంటే 52 వరకు మనం వెయిట్ చేయొచ్చు. బట్ దెన్ టు వీ హ్యావ్ టు సీ ద సిమ్టమ్స్. అంటే సిమ్టమ్స్ సివియారిటీ ఎంత ఉంది. ఒక స్కానింగ్ ప్యాప్స్మియర్ అయితే 40+ ఏజ్ గ్రూప్ నుంచే మనము వీఆర్ సజెస్టింగ్ పేషెంట్స్. సో హెవీ బ్లీడింగ్ వస్తున్నట్టయితే కనుక, కడుపు నొప్పి వస్తుంది లేదా ఇంకేమైనా వేరే సిమ్టమ్స్ వస్తున్నాయి, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంది, ఇవన్నిటికీ కూడా ఫస్ట్ ప్యాప్స్మియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్, ప్యాప్స్మియర్, అల్ట్రాసౌండ్ స్కాన్ at 45+ ఏజ్ గ్రూప్ ఈస్ కంపల్సరీ. సో 50+ ఏజ్ గ్రూప్లో తర్వాత కూడా మెన్స్ట్రుయల్ సైకిల్ కంటిన్యూస్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం. అండ్ ఇందాక మీరు అంటే మెనోపాజ్ ఫేజ్లో వచ్చే కాంప్లికేషన్ ఒబేసిటీ అన్నారు, కానీ ఒబేస్గా ఉండడం వల్ల మెనోపాజ్లో ఇంకా కాంప్లికేషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయంటారు? యా, లైక్ మెనోపాజల్ ఏజ్లో వెయిట్ గెయిన్ అవ్వటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఈస్ట్రోజన్స్ అనేది తగ్గిపోయి ఆండ్రోజన్స్ పెరుగుతాయి. ఆండ్రోజన్ ఈజ్ అ హార్మోన్ వేర్ యూ పుట్ ఆన్ వెయిట్. ఈస్ట్రోజన్ ఈజ్ అ హార్మోన్ వేర్ యువర్ వెయిట్ విల్ కమ్ డౌన్. సో వెన్ దెర్ ఈస్ అ హార్మోనల్ ఫ్లక్చుయేషన్, ఆండ్రోజన్స్ పెరుగుతున్నప్పుడు బికాస్ ఆఫ్ హార్మోన్స్ ఏదైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వి సే ప్యూబర్టీ ఏజ్. Puberty age you can see women get their shape of the body. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ తగ్గుతూ వస్తారు, కరెక్ట్ షేప్కి వస్తారు. బికాస్ దెర్ ఇస్ ఈస్ట్రోజన్ స్పైక్, ఈస్ట్రోజన్స్ అనేది పెరుగుతాయి. వెరాజ్ ఇన్ మెనోపాజల్ ఏజ్ ఈస్ట్రోజన్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం హార్మోన్స్ వల్ల ఎక్కువగా ఉంటుంది. సో డ్యూ టు మెనోపాజ్ ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. యాజ్ యూజువల్గా ముందే ఒబీస్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్లో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవాలి, డైటరీ రెగ్యులేషన్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైపర్ టెన్షన్ అంటే బీపీ పెరగకుండా ఉండేటట్టుగా వాళ్ళు డైట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్డియోవాస్కులర్ చేంజెస్ రాకుండా ఉండేటట్టు కార్డియో ఎక్సర్సైజెస్, అలాగే మజిల్ లాస్ లేకుండా, because there is muscle growth in the females at this age. సో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆల్రెడీ ఒబీస్ ఉన్నవాళ్ళు ఒక్కసారి డిజనరేషన్ మొదలైందంటే వాళ్ళకి నొప్పులు కానివ్వండి లేదా దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ లబార్ స్పాండిలోసిస్ ఇన్ ఒబీస్ పేషెంట్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ ఇన్ ఒబీస్ పేషెంట్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే పూర్తిగా వాళ్ళు పొజిషన్ చేంజ్ కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో ఒబిసిటీ యాజ్ యూజువల్ ఇస్ అ ప్రాబ్లం. అంటే ఈవెన్ హైపర్ టెన్షన్ రావడానికి కూడా, డయాబెటీస్ రావడానికి కూడా, ఈ మార్బిడిటీస్ అన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మెనోపాజ్ ఏజ్ వచ్చే వరకు అగైన్ దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ద వెయిట్. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం మెనోపాజ్ ఏజ్లో ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చాలా యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. సో ఆ ఇంపాక్ట్ అలా చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవుతుండడం వల్ల ఆ ఇంపాక్ట్ మెనోపాజ్ విషయంలో ఏమైనా కనిపిస్తుందంటారు? ఎస్, దెర్ ఈస్ అ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వెరీ మచ్ హై. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడున్నటువంటి పిల్లల్లో మనం చూసుకుంటే కనుక నాట్ ఓన్లీ ప్యూబర్టీ ఎర్లీ రావడమే కాదు, వాళ్ళకి పీసీఓడి ఆర్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా మనకి యంగర్ ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈవెన్
పీసీఓడి లేకపోయినప్పటికీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, వెయిట్ గెయిన్ అనేది 11 years to 18 years లోపల కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడే వాళ్ళు వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోవటము, అలాగే పీసీఓడి చేంజెస్ ఉండకపోయినా ఈస్ట్రోజన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది పెరిగిపోవటము డ్యూ టు వెయిట్ గెయిన్, అలాగే డయాబెటీస్లోకి వెళ్ళిపోవడము అనేది పేషెంట్స్ చూస్తున్నాం ఎర్లీ ఏజ్లోనే. సో ఇవన్నీ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు, డైటరీ హ్యాబిట్స్ అని చెప్పుకోవచ్చు. రెండు కూడా మనము రెగ్యులేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎర్లీ ఏజ్ ప్యూబర్టీ వచ్చినందువల్ల ఎర్లీ మెనపాజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్లీ ప్యూబర్టీ వచ్చినందువల్ల దెర్ ఈస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈస్ వెయిట్ గెయిన్ ఎక్కువ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఈ చేంజెస్ ఆఫ్ హార్మోన్స్ వచ్చినటువంటి స్టేజెస్లో టేక్ కేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ చాలామంది అంటే ఓవర్ బ్లీడింగ్తో ఇలా సఫర్ అవుతుంటారు. సో ఇలాంటి కండిషన్స్కి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందంట. ఎస్ వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. బట్ ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువ స్టేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి తీసుకోండి, మనం ప్యూబర్టీ ఎర్లీ వచ్చేస్తుంది, ఫస్ట్ 1-2 years ఇర్రెగ్యులర్ ఉన్నా పర్వాలేదు, బికాస్ దోస్ ఆర్ ఎనోవ్యులేటరీ సైకిల్స్. ఆ తర్వాత నుంచి ఒకవేళ ఇర్రెగ్యులర్ ఉంటున్నాయి, ప్లీజ్ చెక్, అంటే మీ అల్ట్రాసౌండ్ స్కాన్ తీసి మీకు పీసీఓడి ఏమైనా డెవలప్ అవుతుందా, ఎందుకు ఇంత ఇర్రెగ్యులర్ అవుతుంది, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇఫ్ యూ స్టార్ట్ ట్రీట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మీకు మేజర్ చేంజెస్ ఇన్ ద ఓవరీస్ అనేది అవ్వవు. వెన్ దర్ ఇస్ టోటల్ బ్లాకేజ్, ఫాలికల్స్ అనేది చాలా చిన్నగా ఉండటము, ఓవరీ సైజెస్ చాలా ఎక్కువగా పెరిగిపోయిన తర్వాత మెనోరేజియా అంటే హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. యంగర్ ఏజ్ గ్రూప్స్లో విత్ ఇన్ 20 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో మెనోరేజియా స్టార్ట్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్లో ఆ మెనోరేజియా కండిషన్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు, కంట్రోల్ అయినప్పటికీ ఇట్ ఈస్ టేకింగ్ టూ లాంగ్. సో ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఆ స్టేజ్కి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మెనోరేజియా కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. కాన్స్టిట్యూషనల్ సిమ్లమ్ ఇచ్చి ఈ హార్మోన్స్ అన్నీ రెగ్యులేట్ చేసినట్టయితే కనుక కరెక్ట్గా రెగ్యులరైజేషన్ ఆఫ్ మెన్సెస్ అనేది హోమియోపతిలో అయినట్టయితే కనుక అది పర్మనెంట్ సొల్యూషన్. ఈవెన్ మెనోరేజియా అయింది, కంట్రోల్ అవ్వట్లేదు, కంట్రోల్ అవ్వడానికి అలోపతి మెడిసిన్స్ తీసుకున్నారు, దెన్ టు దే ఆర్ ఆన్ ద సేమ్ స్టేజ్. పీసీఓడి ఓవరీ సైజెస్ పెద్దగా ఉండటం అనేది తగ్గడం అనేది జరగదు. మెనోరేజియా కంట్రోల్ అయినప్పటికీ అవన్నీ జరగాలి అంటే హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం. అండ్ చాలా మందిలో అంటే యంగ్ ఏజ్ నుంచే మెన్స్ట్రువల్ క్రాంప్స్ అనేవి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ మెన్స్ట్రువల్ క్రాంప్స్కి ట్రీట్మెంట్ అనేది అవసరమా, ఒకవేళ అసలు ఉందంటారా? మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఆర్ నథింగ్ బట్ సిమ్టమ్స్ బిఫోర్ మెన్సెస్ ఆర్ డ్యూరింగ్ మెన్సెస్. బిఫోర్ మెన్సెస్ అంటే మెన్సెస్ స్టార్ట్ అయినటువంటి 1-2 days బిఫోర్ నుంచి కూడా కొంతమంది ఎక్కువగా సఫర్ అవుతుంటారు, అంటే నార్మల్ యాక్టివిటీ చేసుకోలేరు. సో యూజువలీ డిస్మెనోరియా అంటే పెయిన్ డ్యూరింగ్ మెన్సెస్. ఈ డిస్మెనోరియా కండిషన్ని మనము ఎంత సివియర్గా ఉంది అని చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇఫ్ ద పెయిన్ ఇస్ సో సివియర్, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ అవసరము. ఎనీ ఇన్ఫెక్షన్స్, ఎండోమెట్రియోసిస్, అడినోమైసిస్ ఉందా అని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం. రెండోది వచ్చేసి ఒకవేళ అలాంటివి ఏమీ లేకపోయినప్పటికీ ఓవ్యులేషన్ టైంలో పెయిన్ రావడం అనేది సహజం కొంతమందిలో. సో ఆ పెయిన్ అనేది సివియర్గా ఉన్నట్టయితే కనుక పెయిన్ కిల్లర్స్ లేకుండా మనం హోమియోపతి ట్రీట్మెంట్తోనే డిస్మెనోరియా కండిషన్ని చాలా కేసెస్ని ఈ పెయిన్ తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్రాంప్స్ కూడా, ఈవెన్ మజిల్ ఫెటిగ్నెస్, మజిల్ క్రాంప్స్ కూడా ఈ మెన్స్ట్రువల్ పీరియడ్లోనే వస్తాయి. అవి కూడా సివియర్గా ఉంటే కనుక ట్రీట్మెంట్ అవసరము. ఆ ట్రీట్మెంట్ కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మన ట్రీట్మెంట్తో పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశం. అండ్ ఎటువంటి కంప్లీట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల మనము అంటే ఈ మెనోపాజ్ ఫేజ్లో కాంప్లికేషన్స్ని తగ్గించవచ్చు అంటారు? ఎస్, డైటరీ రెగ్యులేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ కార్డియో, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయి కనుక అక్కడ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. అలాగే కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో ఇవి రెండు కూడా చూసుకున్నట్టయితే కనుక ఒకవేళ సిమ్టమ్స్ సివియర్గా ఉంటే మెడికేషన్స్ ఖచ్చితంగా అవసరం. బికాస్ దెర్ ఇస్ స్లీప్ డిసార్డర్, దెర్ ఇస్ మూడ్ చేంజ్. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయమంటే ఎవరూ చేయలేరు. ఇన్ ద ఫీవర్ కండిషన్
ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి స్ట్రెంగ్త్ కానీ అవన్నీ రావాలి అంటే దీనికి ట్రీట్మెంట్ అవసరం. సో ట్రీట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ యాంటీ డిప్రెషన్స్ తీసుకున్నప్పుడు కానివ్వండి, లేదా ఈస్ట్రోజన్ హార్మోన్ థెరపీ తీసుకుంటే ఇంకా ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటివన్నీ తీసుకోకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కాల్షియం సప్లిమెంటేషన్ కూడా, యూజువలీ కాల్షియం సప్లిమెంటేషన్ టేకన్ ఇన్ ద ఓవర్ డోసెస్ ఇస్ ఆల్సో కాంప్లికేషన్. అక్కడ ఏమవుతుందంటే స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎలా తీసుకోవాలి కాల్షియం సప్లిమెంటేషన్ అనేది కూడా మీరు హోమియోపతి క్లినిక్కి రండి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, మీకు వేరే ప్రాబ్లమ్స్ రాకుండా మీ కాల్షియం లెవెల్స్ని ఎట్లా నార్మల్ ఉంచుకోవాలో అనేది కూడా మా దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సబిత గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.